వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి, మావిగన్కు సంబంధించి, అలాగే టీడీపీ చేస్తున్నటువంటి గొడ్డల పార్టీ అనేటువంటి ప్రచారాలు, హత్యా రాజకీయాలు అనేటువంటి అంశాల మీద ఆయన ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో అమరావతి నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో ఇక్కడ ఖర్చు జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళకి టెండర్లు క్యాన్సిల్ చేసి మరలా తిరిగి వాళ్ళకే ఇచ్చారు, వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం, అలానే ఈ హత్యా రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి హత్య గురించి, తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, అలాగే జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ గారి హత్య గురించి, రంగా గారి హత్య గురించి ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వీటి మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధానికి సంబంధించిన అభిప్రాయాలు మాట్లాడారు. ప్రజెంట్ అమరావతి రాజధాని ప్రాజెక్టు వైబిలిటీ గురించి, అక్కడ జరుగుతున్న ఖర్చుల గురించి, దానికి ప్రత్యామ్నాయంగా మావిగని ఎందుకు తీసుకురావాల్సి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇది ఎప్పుడు మాట్లాడేది, కానీ ఈరోజు కొత్తగా మాట్లాడిన అంశం ఏంటంటే, చంద్రబాబు గారు ఏదైతే అమరావతి రాజధాని ప్రాజెక్టులో అనుసరిస్తున్నారో ఆ వైఖరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోతుందా అన్న అనుమానం వ్యక్తం చేశాడు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 3 ఏళ్లలో ఎన్నికలు జరిగితే గెలుస్తానని నమ్ముతున్నాడు. చాలా సందర్భాలు చెప్పారు, 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనమే వస్తాం అని. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెలిస్తే వచ్చేస్తాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు సగం అయిపోయింది. తను వస్తానని నమ్ముతున్నారు కదా. అట్లాంటి దశలో కూడా ఈ ప్రకటన ఎందుకు చేసినారు అంటే అదొక కొత్త వర్డ్. రాజధాని అంటే ఆడేదో జరగకూడని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వారి ఉద్దేశం. అది కీలకంగా మనకు కనిపిస్తుంది. ఇదన్నీ పాత విషయాలు మాట్లాడారు, రిపీట్ చేశారు. ఈ కొత్త విషయం ఆయన చెప్తున్న దాంట్లో నాకు అర్థమైన మేరకు ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతా ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. వారి లెక్కల ప్రకారం, లేదా ప్రభుత్వం ఈ సందర్భాలు చెప్పిన మాటల ప్రకారం దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి వీటన్నిటిని బైఫర్కేషన్ చేసి తిరిగి రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటే 1,00,000 చిల్లర ప్లాట్లు ఇవ్వాలి, దానికి రోడ్డు వేయాలి, యాక్సెస్ రోడ్లు వేయాలి, డ్రైనేజీ, ఇవి సాధారణ విషయాలు. ఇట్లాంటికి 2,00,000 కోట్లు అవుతుంది. రెండో వైపు మరి అక్కడ సెక్రటేరియట్ వాటిని కట్టడానికి హై లెవెల్లో కడుతున్నారు. దానికి కొట్టి ఇన్ని డబ్బులు లేవు. కానీ డబ్బులు లేకపోయినా అమరావతి రైతులు భూమి తీసుకున్నారు. వాళ్ళకి భూ అన్న ఇవ్వాలి, ఫ్లాట్లు అన్న ఇవ్వాలి. రేపు జగన్ గారు వచ్చిన ఎవరు వచ్చినా 1,00,000 కోట్లు పెట్టాడా డెవలప్మెంట్ చేయాల్సిందే కదా. డెవలప్మెంట్స్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిందే కదా. మరి చేయకపోతే, ఆ భూమి ఇకపోతే ఆ ప్రాజెక్ట్ అట్నే కొనసాగుతుంది. రాష్ట్రానికి ఎట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్? జగన్ గారు మొదటి నుంచి కూడా అక్కడ నగరం సాధ్యం కాదని నమ్ముతున్నాడు. అందువల్ల 3 క్యాపిటల్ ఫార్ములాకి వెళ్ళాడు. సాధ్యం కాదని నమ్ముతున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కొత్త వచ్చిన సాధ్యం చేస్తారా? ఒకవేళ సాధ్యం కాదని వదిలేద్దాం అనుకుంటే దాదాపు ఇప్పటికి 10,000 కోట్లు పెట్టారు. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు అప్పులు కమిట్ అయినారు వివిధ బ్యాంకులు. 47,000 కోట్లు అంటే 60,000 కోట్లు ముందుకు పోతాయి. దాంట్లో 10,000 కోట్లు అయిపోయినాయి. ఇంకో 47,000 కోట్లలో అన్ని బ్యాంకులు కలిసి 10%, 20% ఇచ్చినాయనుకోండి, కాంట్రాక్టులకు ఇస్తారు, నడుస్తుంటుంది. మొదలు ప్రభుత్వం వేరే ఆలోచన చేయాలన్నా కూడా ఈ 40,000 కోట్లు ఏం చేయాలి? ఒక విషయం అవుతుంది కదా. సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాదని ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి 60,000 కోట్ల రూపాయలు అక్కడ కమిట్ అయిపోయి అందులో అప్పులు, దాంట్లో 90% అప్పులు బ్యాంకుల నుంచి, అది కూడా విదేశాల బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్తో. కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ అనివార్యం డబ్బు కట్టాల్సింది, వెనకపోవడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంతటి పరిస్థితి వస్తుంది కాబట్టి కొత్త ప్రభుత్వం చేయలేక చేసిన అమలు కాకుండా ఒక రాష్ట్ర రాజధాని గందరగోళ పడేది ఆందోళన ఫస్ట్ టైం జగన్ గారు వ్యక్తం చేసినా దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, వారు ప్రధానంగా చెప్పింది ఒక కీలక అంశం చెప్పారు, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. అంటే అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది కదా. 12 ఏళ్ళుగా దాదాపు 2 ఏళ్ళు పోతే 10 ఏళ్ళుగా నడుస్తుంది కదా ప్రభుత్వం. జగన్ గారి ప్రభుత్వం నడిచింది, చంద్రబాబు గారి ప్రభుత్వం నడిచింది కదా. నడుపుకుంటూ పోదాము, మధ్యలో యాడ్ చేసుకుంటూ పోదాం. ఒక రోజు అయిపోయేది ఒకసారిగా సెక్రటేరియట్ అన్ని కట్టాలన్నా. ఈరోజు మనకు పరిమితమైన డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, అన్ని అప్పులు చేస్తున్నాము. కాబట్టి ఒకసారి సెక్రటేరియట్, ఇంకోసారి కొత్తవి అవసరం అనుకుంటే, లేకపోతే మన డబ్బులు ఉంటే ఆడించి నడవచ్చు. ఆ ఇసులుబాటు ఉండగా కొత్త దానికి ఎందుకు పోతాడని చాలా వాల్యూ పాయింట్. కొత్త దానికి పోకూడదని కాదు, ఇంత డబ్బులు 47,000 కోట్లు అప్పు చేసి బిల్డింగ్లు కట్టాలా?
రేపు దాని పరిస్థితి ఏంటి? పైపించేది ఎఫ్ఐఆర్బిఎం దాడి కడుతున్నారు. అంటే ఇవన్నీ జగన్ గారు చాలా హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తారు. అదేవిధంగా ఆయన ప్రస్తావించిన దాంట్లో ఒక ముఖ్యమైనది మావిగన్ ఎట్టా ఆల్టర్నేటివ్. రాజధాని ఉండాల్సిందే. అప్పుడు ఆల్టర్నేటివ్ వస్తుంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ముందు ప్రభుత్వ భూముల్లో కార్యాలయాలు పెట్టేస్తే సరిపోతుందా, ముందుకెళ్తుందని. రెండవది కాస్ట్లీ గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన. ఇప్పుడు తెలంగాణ అస్సాం సెక్రటేరియట్ 600 కోట్లతో కట్టేసినారు. దేశ పార్లమెంట్ ఐకానిక్ కదా, భారతదేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. దాని ఖర్చు 1000 కోట్ల లోపు అయింది. అది కూడా ఐకానిక్ బిల్డింగే కదా భారతదేశానికి. దేశానికి ఐకానిక్ బిల్డింగ్ 1000 కోట్లు, తెలంగాణకి ఐకానిక్ బిల్డింగ్ 600 కోట్లు అయితే ఇక్కడ 10,000 కోట్లు ఏంది సెక్రటేరియట్కి? దాదాపు నేనైతే ఒకసారి ప్రెస్ మీట్లో నేను 19,660 రూపాయలు ఎస్ఎఫ్టీకి అయ్యేటిగా ఉంది, జియోలన్నీ చూస్తా ఉంటే అన్నా అదే ఎక్కువ అనుకున్నా. ఇప్పుడు జగన్ గారు 20,000 చిల్లర అవుతుంది అంటున్నాడు. ఇది పోతూ ఇంకా ఇంటీరియర్ కానిపోతే 30,000 ఎస్ఎఫ్టీ. కాబట్టి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను అవినీతి జరిగిందని నేను అన్నాను, ఎందుకంటే నాకు ఆధారాలు లేవు. సరే, జగన్ గారికి ఉంటే ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే ఎంత ఖర్చు. మనం కూడా ఒక అపార్ట్మెంట్ కొంటాము, 50 లక్షలు ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. ₹1 కోటి వెసులుబాటు ఉంటే దానికన్నా ప్లానింగ్ అనేది మన అవసరాన్ని బట్టి ఉండాలి. అవసరాన్ని బట్టి మాత్రమే కాదు, మనకున్న వెసులుబాటు బట్టి కూడా ఉండాలి. అవసరం ప్లస్ వెసులుబాటు రెండు కలవాలి. కానీ ఇప్పుడు అవసరం ఆల్రెడీ కార్యాలయాలు ఉన్నాయి. మరి మీరు ఏకంగా ఇంటీరియర్ సెక్రటేరియట్ లాంటిది అంటే ఇంకా ఒక ఏరియాలో ఒక సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. ఆ సెక్రటేరియట్కి అయ్యే ఖర్చు 10,000 కోట్లు. అంత పెడితే మనం సెక్రటేరియట్ కట్టాలా ఇప్పుడున్న పరిస్థితిలో అనేది ఒక హేతుబద్ధమైన ప్రశ్న. అది ప్రభుత్వం ఏ సమాజం చూడాలి. సార్, అంటే మీరు అన్నట్లు భారీ స్థాయిలో ఖర్చు అయితే అవుతుంది. దాదాపుగా ఇప్పుడు జగన్ గారు చెప్పిన దాని ప్రకారం స్క్వేర్ ఫీట్ కి 17,000 నుంచి 20,000 వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి మనం బయట ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అంత కాస్ట్ అయితే లేదు. దాదాపు హైయెస్ట్ అంటే ఒక 4,000 స్క్వేర్ ఫీట్ కి అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. దాదాపుగా చాలా తక్కువ. ఢిల్లీతో పోల్చుకుని ఢిల్లీలో కూడా 4,000 మించదు అనేది జగన్ గారు చెప్పేటువంటి అంశం. మరి ఇంత భారీ ఖర్చు అమరావతిలో ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఎందుకు 17,000 20,000 స్క్వేర్ ఫీట్ కి అయ్యేటువంటి పరిస్థితికి గల కారణాలు ఏంటి? అంటే ఒకటి, ప్రజెంట్ జగన్ గారు చెప్తుంది కరప్షన్, భారీ కరప్షన్ జరుగుతుందని వారు అంటున్నారు. మనకు ఆధారాలు లేవు, మనం మాట్లాడలేము. కానీ ఒక్క క్వశ్చన్ అయితే మనం వేస్తాం, ఏ మెటీరియల్ వాడతారో తెలియదు. బంగారు పూత పోస్తారా, వెండి పూత పోస్తారా తెలియదు. మనకు తెలియదు కదా ఏం పూత పోస్తారని తెలియదు. కాబట్టి బేసిక్ గా నేను అనేది, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆధారాలు లేవు కాబట్టి, జగన్ గారికి ఆధారాలు ఉండొచ్చు, ఎవరు కరప్షన్ ఆరోపణలు చేస్తున్నారు. మన ఆధారాలు లేవు కాబట్టి నేను ఆ యాంగిల్ పోను. మన అవసరం ఏంటి, మన బలం ఏంటి, ఇది ఇంపార్టెంట్. మినిమం కామన్ సెన్స్. ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి. చంద్రబాబు గారు ఒకసారి అన్నారు, ఏమని, వచ్చే ఆదాయం అంతా జీతాలు సరిపోతుంది, ఏం చేయాలని అప్పు తీసుకురావాల్సి వస్తుంది అన్నారు జనరల్. ఇప్పుడు అదనంగా ఎఫ్ఐఆర్బిఎం లిమిట్స్ దాటి మరీ 47,000 కోట్లు అప్పు చేస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే, ₹1,00,000 సొంత డబ్బు పెట్టుకొని ఒక ₹20,000 అప్పు చేస్తే ఒక లెవెల్లో ఉండొచ్చు. మీరు 90% 100కి ₹10 సొంత డబ్బు పెట్టి ₹90 అప్పు చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిమితమైన ఆలోచన చేయాలి. పైపించు ఇప్పుడు పోలవరం ఒక ఫ్యాక్టరీ, ఒక నీటి ప్రాజెక్ట్ అనుకోండి, నువ్వు ఎంత పెట్టా తిరిగి రిటర్న్స్ వచ్చేస్తాయి. రాజధానిలో ఏమి రిటర్న్స్ రావు. ఇప్పుడు ఇంటీరియర్ సెక్రటేరియట్ అనుకోండి, సెక్రటేరియట్ నిర్మాణం వల్ల ఖర్చు తప్ప లాభం ఉండదు. లాభాన్ని దాన్ని ఆశించడం అంటే అది మూర్ఖత్వం. ఏమవుతుంది, ఇంకా సెక్రటేరియట్ బదులుగా ఫీజు వసూలు చేయాలి. కాబట్టి అది అయ్యే పని కాదు కదా. సెక్రటేరియట్ నిర్మాణం అయిన తర్వాత ఖర్చే కదా. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అనేది ఖర్చే తప్ప ఆదాయం ఎన్ని నుంచి వస్తుంది, ఆదాయం ఆశించలేము. కాబట్టి ఆడ మీరు పెడుతున్న ఖర్చు అంతా రిటర్న్స్ రాని ఖర్చు, రాదు కూడా, రావాలని ఆశించలేము. పరిపాలన కేంద్రాలు అవి వస్తాయి. కాబట్టి అట్లాంటి వాటిపైన ప్రయోగాలు భారీ ఎత్తున చేయడం ఎందుకు? ఒకవేళ ప్రస్తుతం 1,00,000 కోట్లు పెట్టి అప్పి ఒక నాగార్జున సాగర్, ఒక సీనట్టు, అది అంతకు 100 రెట్లు రిటర్న్స్ ఇస్తుంది. కానీ రాజధాని ఇప్పుడు రిటర్న్స్ ఇదు. రాజధాని అంతా ఖర్చే. ఇప్పుడు వేస్తున్న దాంట్లో ఏది ఆదాయం చెప్పండి? ప్రధానంగా ఆడ సంపద సృష్టి జరుగుతుంది. ఆడ అసెంబ్లీలో జరుగుతుందా, సెక్రటరియట్లో జరుగుతుందా, హైకోర్టులో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది సంపద సృష్టి? ఇప్పుడు కట్టిన కాలేజీలు ఉన్నాయి, మెడికల్ ప్రైవేట్ కాలేజీలు, అవి కూడా సంపద సృష్టి ఏం కాదు. ఇప్పుడు ఏదో జైలుని వాళ్ళు అవి చెప్తున్నారు, కానీ బేసిక్ గా ఇప్పుడు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు అవి రావాలి. అవన్నీ పోతే విశాఖపట్నం పోతున్నాయి, లేకపోతే మా తిరుపతికి వస్తున్నాయి. సిసిటీ అమరావతి పెడుతున్నాడు. ఎకనామిక్ జనరేట్ అయితే ఓడి కనపట్ల మనకు, అక్కడ మొత్తం ఖర్చులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి దశలో
ఎస్ఎఫ్టీ ఎంత పెడతారు? అసలు నన్ను జగన్ గారు చెప్పిన ఒక ప్రతిపాదన కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కట్టద్దండి, రాజధాని గెజిట్ అయిపోయింది, జగన్ గారు కూడా మావిగన్ వరకు వచ్చినాడు, ఈ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అసెంబ్లీ సెక్రటరియట్ అనేవి ఉన్నాయి, మనకు ఆర్థిక వెసులుబాటు వచ్చినప్పుడు కొత్త బిల్డింగ్స్కి వెళ్ళండి, అది కూడా చాలా న్యాయమైన అంశం. ఏంటి నేను ఫస్ట్ నేను కట్టింది ఐకానిక్ బిల్డింగ్ కడతానంటే కట్టచ్చు, బట్ ఐకానిక్ బిల్డింగ్ కట్టే స్తోమత మనకు ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు కట్టినాము, దాని నుంచి రిటర్న్స్ వస్తాయా, రావు. కాబట్టి రిటర్న్స్ కాని దానిపైన ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టడం, బాగా వెసులుబాటుని ఖర్చు పెడితే అభ్యంతరం లేదు. బాగా డబ్బు సౌకర్యవంతమైన రాష్ట్రం, సాహుకార రాష్ట్రం అంటే ఓకే, మనకు ప్రతిష్ట. ఈరోజు ఉత్తరప్రదేశ్లో తాజ్ మహల్, మొఘల్ ఘాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా Yes, అదే yes. ఐకానికే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా దారుణంగా ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా దరిద్రంగా ఉంటుంది, పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కానీ వాడు చూస్తే మొత్తం విదేశస్తులే ఉంటారు. ఏం సాధించింది ఉత్తరప్రదేశ్? చెప్పుకోవచ్చు, ఎస్ తాజ్మహల్ మాది, మొఘల్ ఘాట్ మాది, గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దేశం అంతా చెప్పుకుంటుంది, ఉత్తరప్రదేశ్లో ఏం చెప్పుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్కి పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు, అట్లా కడతాం మనం కూడా బిల్డింగ్. అది ప్రభుత్వం ఆలోచించాలి. సరే, చివరిగా ఒక అంశం. ఎన్నికలకు ముందు వరకు రీసెంట్ గా కూడా అనుకోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు అమరావతిలో ఏముంది, ఈ 3 క్యాపిటల్స్ విషయం వచ్చినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు, అమరావతిలో ఏం లేదు, గడిచినటువంటి 5 ఏళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కట్టలేదు, అంతా గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు అనేదే చెప్తూ వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం అక్కడ తాత్కాలికంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. సో అసలేమీ లేకుండా రెగ్యులర్ గా అసెంబ్లీకి ఎక్కడికి వెళ్తున్నారు, సెక్రటేరియట్ లో ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు, హైకోర్టులో కేసెస్ ఎలా నడుస్తున్నాయి ఏంటి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఈ రోజు దానికి జగన్ గారు ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ ను మనం వాడుకోవచ్చు, సో తర్వాత నెమ్మదిగా కట్టొచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం అనేది ఆయన. సో ఈ ప్రతిపాదనతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అక్కడ ఏం కట్టలేదు, అంతా గ్రాఫిక్సే, ఏమీ లేదు, అంతా చంద్రబాబు మోసం చేశాడు అనే దానికి దీనికి కంప్లీట్ కాంట్రడక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? ఒకటి, చంద్రబాబు గారు ఎక్కువ గ్రాఫిక్స్ గురించి ఎక్కువ మాట్లాడాడు కాబట్టి ఆ విమర్శలు చేసేశారు. ఎప్పుడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే విషయాలు నచ్చిన కూడా నచ్చుతారు. నేను ఎందుకు మావిగాన్ని పెట్టాను అంటే ఆ ప్రాజెక్ట్ సాధ్యం కాదు కాబట్టి రియాలిటీగా మాట్లాడితే వాళ్ళు కూడా వింటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అప్పుడప్పుడు కొంతమంది నాయకులు ఇన్బ్యాలెన్స్ చెప్తారు. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ సాధ్యం కాదనడం వేరు, దాన్ని వ్యతిరేకించడం వేరు. రెండు వైపుకి కనిపించవచ్చు. ఇప్పుడు మేము 14 నుంచి ఈరోజు 26 వరకు 12 ఏళ్ల పాటు, పుష్కర కాలం పాటు అమరావతి రాజధాని పట్ల భిన్నాభిప్రాయం చెప్తున్నాం. కానీ మమ్మల్ని విమర్శిస్తారు కానీ అపార్థం చేసుకోరు. రీజన్ ఏంటంటే ఆ ప్రాజెక్టులో ఉన్న లోపాలు చెప్తున్నాం. కానీ మీ ప్రాజెక్టులో లోపాలు చెప్పేటప్పుడు ప్రాజెక్ట్ని తిట్టాల్సిన అవసరం లేదు, లేదా ఆ ప్రాంతాన్ని చులకన చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటలు అంటే విషయం లేనప్పుడు అట్లా మాట్లాడతారు. జగన్ గారు ఎప్పుడు అట్లా మాట్లాడు, జగన్ గారు ఎప్పుడు కూడా ఆయన సబ్జెక్టివ్ గానే ఉంటాడు. కానీ జగన్ గారు లాగానే వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ ఆ ప్రాజెక్టులో ఉన్న లోపాలు ఏంటి, ఆ ప్రాజెక్టు ఉన్న పరిమితులు ఏంటి, నగరానికి ఉన్న పరిమితులు ఏంటి, వీటన్ని చెప్తూ రాజకీయ విమర్శలు చేస్తేనే ఆ పార్టీకి బలం ఉంటుంది. అది జగన్ గారిలో కనపడింది, జగన్ గారు చేశారు. అదే విధంగా పార్టీ సాధారణ గ్రామ స్థాయి వరకు అదే మాట్లాడితే అమరావతిలో ఇంత నష్టం వాళ్ళకి వచ్చిండేది కాదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.